ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్యం అవమానం ఎలా ఉందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఈ సంవత్సరం రాజు కూడా కుజ భగవానుడు అవ్వడం, అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి అద్భుతమైన చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా రాశాధిపతి రాజు అవ్వడం వలన మన ఇంట్లో మన అన్ననో తమ్ముడో రాజు అయితే మనకు ఎంత బలం ఉంటుందో అలాగా మేషరాశి వారికి కూడా అంతే యోగం, అంతే రాజ సన్మానాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14. చూడండి, ఆదాయం 8 రూపాయలే ఉంది, కానీ వ్యయంకి వచ్చిన 14 రూపాయలు ఉంది. అనగా -6 రూపాయలు ఉన్నారు అంటే అధిక శ్రమకు ఖర్చు పెట్టాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోగలగాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయరాదు. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఈ సంవత్సరము మీరు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా ఖర్చు 6 రూపాయలు అధికంగా ఉంది. 6 అనేటువంటి రుణము, రోగము, శత్రుస్థానాన్ని సంపాదించేటువంటి సూచించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీకు సంపాదన పైన వచ్చేటువంటి దానిలో అధికమైనటువంటి ఖర్చులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, ఆరోగ్యము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి. అలాగనే రాజపూజ్యం 4, అవమానం 3. మీరు గృహంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ రాజకీయ భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు. కొత్తగా నాయకులకు ఈ యొక్క సంవత్సరం మంచి మీకు స్వాగతాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ధర్మ మార్గంగా, న్యాయ మార్గంగా ఉండబడిన వారికి సమాజం ఎప్పుడు వెనక నిలబడి వారి విజయకేతనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనం కందాయి ఫలితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి డిసెంబర్ నుండి మార్చి ఉగాది పండుగ వరకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు, కనుక ఆరోగ్యంపైన దృష్టి సాధించాలి. భరణి నక్షత్ర జాతకులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో విజయం మీ సొంతం అవుతుంది. కృతికా నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుంచి డిసెంబర్ వరకు 2 సున్నాల కారణం చేత వాహన ప్రమాదాలు, అనారోగ్యము, సర్జరీ లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని త్వరితగతిన చూపించుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సర్జరీలు, ఆపరేషన్లు, ప్రమాదాలు జరగవని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా వీరికి సస్యాధిపతి నీరసాధిపతి అవ్వడం వలన
రాజకీయవేత్తలకు, వ్యాపారవేత్తలకు, వస్త్ర వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, అలాగనే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమే ఉంది. కనుక మనము ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు కనుక కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక రుణ విమోచన కాళభైరవ స్వామివారిని స్మరించడం, ధ్యానించడం వల్ల మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా, ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన, వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.